ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేస్తే మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. గురుదశ నడుస్తూ ఉంది. గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు, గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే, సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నాడు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి? సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయాల్లో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకొని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకొని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచారంలో రాహు మీనంలో ఉండడం వల్ల. రాహు అలా మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మ జాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుది. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు, అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్య. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ, మన ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ మాస ఫలితాలు ఏ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న. అమ్మ, జూలై మాసంలోని ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి వృశ్చిక రాశి వారికి
నవగ్రహాల అనుకూలం ఏ రకంగా ఉంది, వాళ్ళు ఈ నెలలోని ఎటువంటి జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉంటుంది? వృశ్చిక రాశి వాళ్ళు మెయిన్ చేయాల్సిన పని ఏంటంటే ముందు వీళ్ళు చక్కగా దైవారాధన చేయడం ఇంపార్టెంట్ వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, గోచరిస్తున్నాయి కొన. ఏ విషయంలో అంటే సంతాన విషయంలో, పిల్లలు ఎదురు తిరిగే విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, తర్వాత పిల్లలకు సంబంధించిన అంటే వాళ్ళకి సంబంధించిన వీసా పాస్పోర్ట్స్ అన్నీ ఏర్పాటు చేసి పంపించాలనుకున్న దగ్గర మాత్రం డబ్బులు వాళ్ళ కోసం డబ్బులు తీసుకునే లోన్స్ కానీ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు పెట్టే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్ధాష్టమి శని తోటి అర్ధాష్టమి సినిమా ఒకటే కాదు, వీళ్ళకి పంచమ స్థానంలో రాహు, 11th హౌస్లో కేతు, ఇది కూడా కాంబినేషన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో పంచమ స్థానంలో రాహు ఉండడం అంటే ఏంటంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. పంచమ స్థానం అంటే భాగ్యస్థానం, పంచమ స్థానం అంటే మంత్రస్థానం, సంతాన స్థానం, తర్వాత వాక్ స్థానం. ఇవన్నీ అంటే ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్ వస్తున్నాయి. వీళ్ళు చెప్పేది నిజమే, యథార్థమై ఉన్నా సరే రిజల్ట్ కనబడదు అక్కడ. వాళ్ళు చెప్పింది నిజమే, కరెక్టే అనిపించవచ్చు, కానీ వాళ్ళకి ఏమీ ఫేవర్ చేయాలనిపించట్లేదు ఎదుటి వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. తర్వాత పిల్లల విషయంలో వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది, పిల్లలు ఎదురు తిరిగే అవకాశం ఉంది. లేదు ఎదురు తిరగరు, మంచి సాఫ్ట్గా ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పాపం ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన వీసా పాస్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఆగిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక వీళ్ళు కంప్లీట్గా దేవుడికి సరెండర్ అయ్యి దైవారాధనతో తప్ప బయటపడతారు, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మానసికమైన ఇబ్బంది, ఎందుకు అవ్వట్లేదని ఒక ఆందోళన, ఒక ఫ్రస్ట్రేషన్తో అనారోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందుకని ఈ నెలంతా వీళ్ళు చక్కగా భగవంతుడి ఆరాధన, దైవారాధన ఎంత వీలైతే అంతసేపు దైవారాధన చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రతిరోజు గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేయడము, ఆ గుళ్ళో కాస్త హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, రామరక్ష స్తోత్రం చేస్తే పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఆపదలు రాకుండా కాపాడుతుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు నుంచి ఎలాంటి హెల్ప్ లేదా? సో వృశ్చిక రాశి వాళ్ళ జన్మజాతకంలో గురువు ఎక్కడున్నాడు, అవి ఇది గోచార ఫలితాలు మనం చెప్తున్నాం. కానీ వృశ్చిక రాశిలో ఇప్పుడు శని భగవాన్ వక్రించి ఉన్నాడు గోచారంలో, అదొక ప్రభావం పడుతుంది కనుక, అర్ధాష్టమ శని ప్రభావం పడుతుంది కనుక గురువు యోగకారకుడు అయినప్పటికీ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దైవాన్ని ఆరాధించడం వల్ల గురువు యొక్క ఎనర్జీస్ దైవాన్ని దగ్గర నుంచి అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో గురువు ఉన్నాడు కనుక వీళ్ళు కనీసం భగవంతుడు అంటే ఇప్పుడు ఈ వీడియో విని సరే నాకు పరిష్కారం దొరికింది, భగవంతుడు పట్టుకుంటే ఖచ్చితంగా పని అవుతుందని చెప్పారు మేడం గారు, సో మనం చేయొచ్చేమో అనే ఒక ఆలోచన రావడానికి కారణం గురువే. సో వాళ్ళకి ఈ దృష్టి పడ్డాం. సో లేదా ఎవరో ఒక స్వామీజీ వచ్చి బాబు నువ్వు ఈ ప్రదక్షిణాలు చేసుకో అని చెప్పారు వాళ్ళు పిలిచి, మరి అంటే అది గురువు అనుగ్రహమే. ఎవరో పక్కింటి వాళ్ళు వచ్చి ఏమండి మేము ఇలా యాత్రకి వెళ్తున్నాం, మీరు మాతో పాటు వస్తారు యాత్రకి, కలిసి వెళ్దామా అని అడిగారు అనుకో ప్రపోజల్, అది కూడా గురువు అనుగ్రహమే. లేదు వీళ్ళు అనుకోకుండా ఎవరెవరో టూర్లు ప్లాన్ వేసి వాళ్ళతో పాటు మేము కూడా అనుకోకుండా వీళ్ళు జాయిన్ అయ్యారు, అది ఒక గురువు ఒక అనుగ్రహమే. అంటే వాళ్ళకి గురువు ఒక యోగం ఎలా ఇవ్వగలంటే ఇలా ఇవ్వగలరు. సో ఇలా వీళ్ళు అది కనిపెట్టి నిజమే ఈ టైంలో వెళ్తే మంచిదే, వెళ్దాము అని చెప్పి వెళ్ళేది దర్శనానికే కదా, క్షేత్రానికే కదా అని క్షేత్ర దర్శనాలకు వెళ్ళడం కానీ, కాస్త ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకోవడం కానీ, తర్వాత ఆరాధన ఎక్కువగా చేయడం కానీ. ఎందుకంటే జనరల్గా వృశ్చిక రాశి వాళ్ళకి పని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, దైవం మీద కంటే. ఉద్యోగాన్ని వాళ్ళు దైవంగా భావిస్తారు, వాళ్ళు చేసే పని దైవంగా భావిస్తారు. వ్యాపారస్తులైనా ఎవరైనా సరే గంటలు కూర్చొని దేవుడి దగ్గర పూజ చేయమంటే కన్నా వాళ్ళు వ్యాపారాన్ని వాళ్ళు దైవంగా భావించి దాన్ని చేస్తుంటారు. సో ఉద్యోగస్తులైనా అంతే, వ్యాపారస్తులైనా ఎవరైనా సరే వృశ్చిక రాశి లక్షణం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు వ్యాపారంగా, వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళ పని వాళ్ళు దైవంగా భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు దైవారాధన స్పెషల్గా చేయరు. కానీ ఈ టైంలో స్పెషల్గా దైవారాధన కోసం దేవుడి కోసం కొంచెం టైం కేటాయించి కంపల్సరీగా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి నవగ్రహ ప్రదక్షిణాలు చేసి వస్తే కనుక వీళ్ళకి అన్ని పనులు అవుతాయి. లేకపోతే ఎక్కడెక్కడ ఇబ్బంది వస్తుంది, వీళ్ళ హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది, సంతానం పరంగా ఇబ్బంది ఉంది, తర్వాత బయట కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా ఇబ్బంది ఉంది. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి మాటలతో జరిగే వ్యాపారం ఉండడం కూడా కలెక్టర్ స్థానంలో ఉన్నాడు. మరి వైవాహిక జీవితం అయితే బాగానే ఉంటుందా? వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళ నిజస్వరూపం అనేది ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలుసు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. సో వాళ్ళ తత్వం వాళ్ళు తెలుసు కనుక అంత పెద్ద ఇబ్బంది ఉండదు. వివాహం కావాల్సిన వాళ్ళు వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళి చేసుకోవడం వల్ల ఇంపార్టెంట్ ఉంది. కానీ మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఈ నెల ఉంది. మంచి సత్సంబంధం కలిసిన వాళ్ళు మంచి కుటుంబంలోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది వాళ్ళకి, అదొక అదృష్టం, అది జరిగే అవకాశం అయితే ఉంది చక్కగా. అమ్మ జూలై మాసంలోని వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.